గత వారము 1వ భాగం నైవేద్య బలి అని చెప్పి ఉన్నాను. దాని కంటిన్యూషన్లో 2వ భాగం. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క నైవేద్య బలిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రవర్తన, నడుచుకునే విధం. యేసుక్రీస్తు జీవితం అనేది నునుపుగా మెత్తగా ఉంటుంది. జీవితం కరువుగాను పల్లాలు కానీ ఎత్తులు కానీ ఉండదు. దాన్ని చూపించినదే ఆ పిండి అనేది మెత్తని పిండిగా ఉంటుంది అనేది. గోధుమ యొక్క గింజలు మెత్తగా చూర్ణం చేయబడవలన పౌడర్ వలేనని చెప్పి ఉన్నాను. దాన్ని సూచించినదే ప్రవర్తన. ప్రవర్తన అనేది చక్కదనంగా ఉండాలని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. దీనిలో ఈ నైవేద్య బలిలో తీసుకోనండి, మన లేవియకాండ 2వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు గమనించినప్పుడు ఈ యొక్క నైవేద్య బలిలో సాంబ్రాణి వాడాడు. నైవేద్య బలిలో సాంబ్రాణిని వాడి ఉన్నాడు. తర్వాత నూనె పోసాడు. నూనె ఒకటి, సాంబ్రాణి ఒకటి, గోధుమ పిండి, తర్వాత తేనె, ఉప్పు, ఇవన్నీ దీనిలో వాడబడినటువంటి వస్తువులు. 11వ వచనంలో మీరు యెహోవాకు చేయు నైవేద్య మెదియు పులుసు పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు అని రాయబడింది 11వ వచనంలో. అయితే దీనిలో ఈ నైవేద్య బలిలో నూనె వాడాడు. నూనె దేనికి సాదృశ్యం? దేన్ని చూపిస్తుంది? నూనె పరిశుద్ధాత్మని చూపిస్తుంది. నూనె, తైలము పరిశుద్ధాత్మకి సూచన. యేసుక్రీస్తు ప్రభుని ఆయన జీవితముల గురించి పరిశోధిస్తే కీర్తన 45:7 వచనం. కీర్తన 45:7 వచనం. ఆయన జీవితంలో ఈ తైలం అనేది మిక్కిలిగా ఉంటుంది. ఆయన నిత్యము ఈ తైలముతో ప్రోక్షింపబడుచుండెను. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అభిషేకము అనేది నూనెకి పోలికగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. నూనె అనగా పరిశుద్ధాత్మ, అభిషేకానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 3వ వాక్యము. 60వ అధ్యాయం 3వ వాక్యం. జనములు నీ వెలుగునకు వచ్చేదారు. లోకాశుభార్త చూడండి, 1వ అధ్యాయం 34వ వాక్యం. లోకాశుభార్త 1వ అధ్యాయము 34వ వాక్యంలో అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అన్నాడు. పరిశుద్ధాత్మ వ్యక్తిగా తీసుకుంటే పరిశుద్ధాత్మనే వ్యక్తియే, శక్తిగా తీసుకుంటే శక్తియే. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు యొక్క జన్మం అనేది పరిశుద్ధాత్మతో కూడుకున్నది. యేసుక్రీస్తు జన్మం పరిశుద్ధాత్మతో ఉన్నది. యేసుక్రీస్తు
క్రియలు కూడా పరిశుద్ధాత్మతో కూడుకొని ఉంటాయి. మత్తయి 1వ అధ్యాయం 20వ వచనం కూడా గమనిస్తే, అతని సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువుతో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, యేసప్పు నీ భార్య అయిన మరియను చేసుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆయన జన్మం అనేది పరిశుద్ధాత్మతో ఉన్నది. యేసు యొక్క జన్మము అభిషేకముతో ఉన్నది. ఈ నైవేద్యంలో నూనె వేయటం అనేది, ఈయన జీవితంలో నూనె పరిశుద్ధాత్మ అనేది. హల్లెలూయా. 1 పేతురులో 2వ అధ్యాయం 22, 25 2 వాక్యాలు. 1 పేతురు 2వ అధ్యాయము 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. అయితే 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతీరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్పబడుతుంది. మన యోహాను శుభవార్తలో 7వ అధ్యాయం 38వ వచనం. యోహాను శుభవార్త 7:38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. ఈ జీవజల నదులకే దైవాత్మ అని, పరిశుద్ధాత్మ అని చెప్పవచ్చును. దేవునికి స్తోత్రాలు. మన 14వ అధ్యాయం 16వ వచనంలో 16వ వచనంలో అదే యోహాను శుభవార్తలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ చూడండి, సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ. సత్యం అంటే ఏంటి చెప్పండి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? యేసు ప్రభు. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. సత్యం అనగా అర్థం కదా? సత్యం అనగా యేసు ప్రభు. సత్య స్వరూపియగు ఆత్మను మీ మధ్యకి పంపుతున్నాను అన్నాడు. సత్యస్వరూపి అనగా నా స్వరూపంలో ఉన్న ఆత్మ అన్నట్టు. అంటే ప్రభు యేసు స్వరూపంలో ఉన్న ఆత్మను మీ మధ్యకి పంపిస్తున్నారని అక్కడ అర్థం వస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయములో 16వ వచనంలో నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనములో మన
క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు అనగా అభిషేకం అని అర్థం. క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ యందు ఉన్న వారికి ఏ యొక్క శిక్ష లేదని అర్థం ఇస్తుంది వాక్యం. దేవునికి స్తోత్రాలు. మరొక అంశం ఏంటంటే, ఈ నైవేద్యంలో పులుపు అనేది ఉండకూడదు. నైవేద్యం పులుసు పొంగినవి ఉండకూడదు. అంటే తేనె కలిపి దాన్ని ఎక్కువ వేడి చేస్తే పులుస్తుంది, పొంగుతుంది, చెడిపోతుంది. పులుపు అనేది దేన్ని చూపిస్తుంది? పులుపు పుల్లగా ఉందంటే డైజెషన్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనుకో. చింతకాయ ఒకటి, మన పుల్ల మామిడి, పచ్చడి మామిడి అంట. మన పులుపులో ఏ వస్తువులు ఉంటాయంటాం? చింత పులుసు. కానీ అవి పులుపు అనేది పవిత్రమైన పులుపు లోపల తీసుకున్నదైతే ఆరోగ్యానికి మంచిదే. కానీ పులిసింది తింటారా? పులిసింది తింటాం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణ పాచి బొవ్వ అంటే బాగా అర్థమైంది. అన్నం అంటే అర్థం కాదు, మీల్ అన్న అర్థం కాదు, అన్నం అన్న అర్థం కాదు కదా. బొవ్వ అంటే తొందరగా పట్టుకున్న బొవ్వ, పాచిపోయిన బొవ్వ. పూర్వకాలము రాత్రి వండిన అన్నాన్ని ఉదయము దాకా ఉంచేసి దాంట్లో మజ్జిగ పోసుకొని ఒక ఉల్లిగడ్డ వేసుకొని చక్కగా దాన్ని చప్పరించేసి పాచిపోయిన దాన్ని లోపలికి పొద్దున్నే పనికి పోతుండే, మళ్ళీ 11 గంటలకు వచ్చి వండిన అన్నం తింటుండే. మరి అది పాసిపోయిన దానికి అర్థం ఏంటంటే పులుపు. ఒరిజినల్ పులుపు ఏంటంటే చింత చెట్టు యొక్క చింతపండు అనేది దాంట్లో వచ్చే ఆ పులుపు అనేది పవిత్రమైనది. దానిలో పాసిపోలేదు, అది పాసిపోలేదు. అయితే ఇక్కడ పులుపు అనేది 2 విషయాలను చెబుతుంది. పులుపు జీవితాన్ని, చెడిపోయిన జీవితానికి అది చూసి ఉంటుంది. అపవిత్రత. రెండోది హోదా అంటే వాళ్ళ స్టేటస్కి ఎక్కువ విలువిస్తారు. ఇంటి ముందు ఒక కారు ఉంచుకున్నారనుకో, దాన్ని స్టేటస్ కొరకు. దరిద్రం ఎక్కువైపోయి ఆ కారు ఎత్తకపోయారనుకో, కారు దేనికో ఇంటి ముందు ఉండాలి, స్టేటస్, హోదా కొరకు. ఒక మంచి ఆఫీసర్ అయితే హోదా ఉంటే బాగుంటుంది ఆయనకి. కారు ఒకటి, ఒక మంచి ఇల్లు, బంగ్లా ఉంది, ఆయన ఇంటి ముందు కారు ఉంటే అందం ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది కార్లు మెయింటైన్ చేయాలని ఆలోచిస్తారు కదా. నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుంటారు, పట్టుకొస్తే ఆల్రావు ఇల్లు రావు. తర్వాత వాని బ్రతుకులో సంపాదన అనేది సరిగ్గా చేయలేరు. కానీ హోదా కావాలి, అందరూ మెచ్చుకునే విధంగా హోదా కావాలి. కానీ పరువు పోయినప్పుడు ఏం చేస్తారు? పరువు పోవటం అంటే అర్థం ఏంటి? అది ఎత్తుకొని పోవట. వింటున్నావా? బెంజమిన్ బ్రదర్ చక్కగా ఉంటాడు. మనం కారం తిన్నా సరే నన్ను దేవుడు దీవిస్తున్నా అంటాడు. అట్లా ఉండాలి. కారం తిన్నా సరే నన్ను దేవుడి స్థితిలో ఉంచాడు, చాలు, దేవునికి స్తోత్రం. ఒకటి కొదువుంది, ప్రార్థన చేయండి. వాళ్ళ బాబు కొరకు, పెళ్లి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఒక నతానేలు ఉన్నాడు, నతానేలు పెళ్లి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఎప్పుడు వాళ్ళకు అనుగ్రహిస్తాడో అప్పుడు అవుతుంది. దేవునికి స్తోత్రం. హోదా కావాలి, అందరికి కావాలని ఉంటుంది. కానీ అందరికీ కార్లు కావాలని ఉంటుంది, మంచి ఇల్లు కావాలని ఉంటుంది, ఒక 10 ఎకరాల భూమి కావాలని ఉంటుంది, మంచి ఉద్యోగం కావాలని ఉంటుంది, అందరికీ ఉంటుంది.
హోదా, మంచి హోదాలో మంచి స్థితిలో బ్రతకాలి అని ఆలోచన ఉంటుంది. తప్పేమి కాదు, అది తప్పని నేను అన్నాను. ఎప్పుడైతే మన గాలిపోతుందో అప్పుడు తప్పు. అంటే ఒక పని చేసినప్పుడు నిలబెట్టుకోనాలి. ఒక పని చేసినప్పుడు దానిని నిలబెట్టుకోనాలి, నీ స్థితిని నిలబెట్టుకోనాలి, నీ యొక్క పరిస్థితులు నిలబడేటట్టుగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోట్ల ఆస్తి ఉంది, 4 కార్లు ఉన్నాయి, విమానం మీద వెళ్తుంటాడు. 4 బౌన్సర్లు పెట్టుకుంటే ఏమైతే, బౌన్సర్లు అంటే గుద్దేవాళ్ళని, డిష్ మీదకి వస్తే వీళ్ళు పక్కన కాసుకుంటారు. సతీష్ కుమార్ ఒట్టిగానే పెట్టుకుంటాడు. మీటింగ్లో నిలబడి వాయిద్యం చెప్పేటప్పుడు అటు 4 ఇటు 4 అక్కడ ఇక్కడ ఒక 10 మంది కాసుకుంటారు. ప్రాణం అన్నిటికంటే విలువైనది. ప్రయాణం చేస్తాడే, ఏకాంతంగా ప్రయాణం చేస్తున్నాడు నడి రాత్రిలో. దొంగలు పట్టుకున్నారు, చంపేశారు. ఈయనకి కార్లు ఉన్నాయి, ఓటీశ్వరుడు 4 పెట్టగలడు. పక్కన అటు ఇటు ప్రాణం ఉంటుండే ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు, ఒకవేళ దేవుడు రాకడ ఆలస్యమైతే చంపేశారు. డబ్బులు ఉన్నాయి కదా, జీతాలు ఇచ్చి పెట్టుకోవచ్చు కదా, ఏమైంది? అంత కొట్టకపోతుందా నీ సేవ? నీ ప్రాణం కంటే ఎక్కువ నీ సేవ. అంటే సేవ ప్రాణం కంటే ఎక్కువే, కానీ ఇక్కడ నీ ప్రాణం పోయిన తర్వాత నీ సేవ ఏం చేస్తావా? బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు ఈ విషయమును యేసు ప్రభు చెప్పాడు. ఏంటో చెప్పాలా? కుక్కల ఎదుట, అది మత్తయి శుభవార్తలో ఉంటుందయ్యా, కుక్కల ఎదుట పందుల ఎదుట మీ ముత్యాలు వేయకూడదు అన్నాడు. ఏం వేసాడు? ముత్యాలు వేసేసాడండి. దొరికిందా? ఏమన్నాడు? పెట్టకండి, కుక్కలకు పెట్టకండి, పరిశుద్ధమైనది. ముత్యములను పందుల ఎదుట వేయకుడి, అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని సీల్చివేయదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని సీల్చివేస్తాయి. నేను ఏకాంతంగా ఒక్కటే బండి మీద వెళ్తుంటుంది, రాత్రులు కూడా నడిరాత్రి కూడా పోతుంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు బాగలా, పోకూడదు. సువార్త ఇంతకుముందు మైకులతో చెప్పేవాడిని. మన చంద్రం ఇంటి దగ్గర మైకు పెట్టి ఊరంతా చెబుతుంటాను. కొల్లూరులో ఊరంతా విన్నారు నా వాక్యాన్ని. ఇబ్రహీంపేటలో మైకు పెట్టాను ఒకసారి, ఊరంతా విన్నారు. ఊళ్ళో వాళ్ళని వాక్యాన్ని మెచ్చుకున్నారు. భలే చెప్తున్నాడు సార్ అన్నాడు. దానితో అన్నారట, మైకులతో కొత్త బాధ అంతా వాక్యం సాటే మైకు పైన పెట్టి బోర ఊదితే బోరంతా మోగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 100 మంది వచ్చి ఒక అయ్యగారిని కొట్టారట, ఈ రేంజర్లు, బండ రేంజర్లో. ఎందుకు? గుద్దేవాళ్ళు లేరు మన పక్కన. ఒక 2 తీసుకుపోవాలా, ఫైటర్స్ని తీసుకుపోవాలా. కొట్టేవాళ్ళు కుక్కనే వదిలిపెడితే, దానికి సరి సమానమైన కుక్కను వదిలిపెడితే అవతల కుక్క బారిపోద్ది. సరి సమానమైన కుక్క లేదు అక్కడ, ఆ కుక్కను ఎంట పెట్టకపోవాలా. అవతల వచ్చే కుక్కలు, అవతల వచ్చే పందులు, ఈ పందుల్ని కుక్కలు కూడా మనం వెంట పెట్టకపోవాలా. బలం పెట్టాలి బాగా, ఎదుటి వాళ్ళతో ఫైట్ చేసేవాళ్ళని. అందుకని పెద్ద దైవజనులు పోలీసులను తీసుకుంటారు రక్షణకి, ఎక్కడ మీటింగ్స్ దగ్గర. ఇంకోటి మన ఆర్మీ వాళ్ళని మంచిగా ఫైటింగ్ చేయగలిగిన వాళ్ళని తీసుకుంటారు జీతాలు ఇచ్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది అన్నట్టు మేము ఏది పరిశుద్ధమైనది కుక్కలకి పందులుగా వేయొద్దయ్యా అంటే వీళ్ళు వేస్తున్నారు, సీల్చేస్తున్నాయి. అది సీల్చేసింది, ఆ పాస్టర్ని సీల్చేసింది. అదేది మేము అవి మీ ముత్యాలను తొక్కేసి మీ ముత్యములను పందులేసిన వేయకుడి, వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని సీల్చివేస్తాయి. సీల్చివేయటం అంటే చంపేస్తాయి. మరి ఈ వాక్యం తెలియదు ఆయనకి, తెలిసి కూడా ఎదిగిపోతున్నాడు. ఇంకా ఆయుష్ ఉంది, దేవుడు ఇంకా అనుమతించలా. కావాలంటే నీ సొంత ఆలోచనతో తీసుకుంటున్నావు కొన్ని శరీరం.
ఈ వాక్యాన్ని అనుసరించలేదు. దేవునికి స్తోత్రాలు. నాలంటాడు పోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెన్ని రోజులు బతుకుతారు? 10 ఏళ్ళు, లేకపోతే ఇంకో 10 ఏళ్ళు, అంతే కదా. అదే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ బతుకుతారా? అయితే నీవు 45 ఏళ్ళోడివి, 40 ఏళ్ళోడివి, నీవు ఇంకా డబల్ బతుకుతావు రాకడ ఆలస్యం అయితే. అందుకని దేవుని స్తోత్రాలు. హోదా కొరకు కొందరు ప్రయాసపడతారు. తమ స్థితిని మించి వెళ్ళినప్పుడు దెబ్బ తగులుతుంది. స్థితిని మించి జీవితం అనేది, ఈ పులుపు అనేది జీవితాన్ని చూపిస్తుంది. గలతీ పత్రికలో 5వ అధ్యాయము 24వ వచనం ఒకటి, తర్వాత 5వ అధ్యాయము 24 ఏముంది అక్కడ చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24 ఏముంది? ఐదవ అధ్యాయం 24లో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతో సిలువేసి ఉన్నారు. దురాశలు అనేది ఇచ్చలు, శరీర ఇచ్చలు, పులుపు అన్నట్టు. శరీర కార్యాలు పులుపు జీవితం. పులుపు జీవితం ఏంటండి? పుల్లని జీవితం, చెడిపోయిన జీవితం. ఇప్పుడు పండు కుళ్ళింది. ఇప్పుడు మన బజార్లో దొరుకుతాయండి పండ్లు. ఆ పండ్లలో ఏదన్నా కుళ్ళిందని తింటారా? పురుగులు కూడా కనపడతాయి. ఆ కుళ్ళటానికి ఏమర్థం చెప్పాలి? పులిసిపోయింది, కుళ్ళిపోయింది, అది పుల్లగుంటుంది. పులుపు కొన్ని రకాలుగా లాభం ఉంది పులుపుకి, కొన్ని రకాలుగా అది చెడుకు సూచనిస్తుంది. కనుక దేవునికి స్తోత్రం. చెడిపోయిన జీవితానికి మత్తయి శుభవార్తలో 16వ అధ్యాయంలో 5 నుంచి 12 వాక్యాల్లో గమనిస్తే, ఈ 16వ అధ్యాయం మత్తయి శుభవార్తలో 5 నుంచి 12 వాక్యాలు అంటే చాలా వాక్యాలు ఉన్నాయి. ఆయన శిష్యులు అందరికీ వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరసిరి. అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో చెప్పిన. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ పులిసిన బోధ అపవిత్రకరమైన బోధ చెప్పబడింది. పరిసయ్యులు సద్దుకయ్యులు అనే వారి గురించి చెప్తున్నాడు. పరిసయ్యులేమో పునరుద్ధానం కలదంటారు, సద్దుకయ్యులేమో పునరుద్ధానం లేదంటారు. అంటే చనిపోయి తిరిగి లేవటం లేదంటారు. సద్దుకయ్యులు దేవదూతలు కూడా లేదని చెప్తారు అనుకుంటా. సద్దుకయ్యులు, పరిసయ్యులు అవన్నీ ఉన్నాయంటారు. దయ్యాలు ఉన్నాయి, దేవతలు ఉన్నాయి అంటారు. సద్దుకయ్యులు దేవుడు ఒక్కడేనంటారు. అయితే ఈ యొక్క వీళ్ళ పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడాలని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. 11వ వచనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పాను. పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమన్నాడు. ఇంకోటి ఉప్పు అండి, నైవేద్యంలో కలిపేది. ఒకటి తేనెతో మిక్స్ అయితేనేమో ఎక్కువ వేడి చేస్తే అది పులిసిపోతుంది. మన తేనెను ఎక్కువ వేడి చేస్తే అది పులిసిపోతుంది, పనికిరాదు. తీపిదే కానీ వేడి ఎక్కువ చేసినప్పుడు పులిసిపోతుంది. మన ఉప్పు దేన్ని చూపిస్తుంది? ఉప్పు యొక్క ఉపయోగాలు ఏంటి? 2 రిఫరెన్స్లు ఉన్నాయి. ఉప్పు కలపాలి నైవేద్యానికి, నైవేద్య బలికి ఉప్పు కలపాలి, సాంబ్రాణి కలపాలి, మన అది నూనెతో కూడుకున్నది. ఇవన్నీ ఇవ్వబడిన విషయాలు. దేవుని స్తోత్రాలు. ఉప్పు మార్క్స్ వార్తలో 9వ అధ్యాయం 49-50 వచనాల్లో, మార్క్స్ వార్త 9వ అధ్యాయము మన 49-50 వచనాలు చూడండి. ఇక్కడ ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వల్ల కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల
దీని వలన మీరు దానికి సారం కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాడు. ఉప్పు దేనికి పనిచేస్తుంది? ఇంకొక వచనం చూడండి, కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వాక్యంలో, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. అదే ఇక్కడ కూడా ఉప్పును గురించి ప్రస్తావన ఉంది. మన ఉప్పు దేనికి పనికి వస్తుందని చెప్పండి? రోజు ఉప్పు కూర, ప్రతిరోజు కూర చేస్తావు నువ్వు. ఉప్పు అయిందని ఆ కూర పనికిరాదు, తినలేవు కూడా. ప్రతిరోజు ఏం చేస్తావు? ప్రతిరోజు ఉప్పు కూరలో వేయకుండా ఉంటావా ఏమ్మా? ఉప్పు దేనికి పని చేస్తా చెప్పు. మొదటి పాయింట్ త్వరగా పెద్ద చెప్పండి. ఉప్పుని దేనికి వాడతారంటే, కామటోడు లేడు, దాన్ని కామటోడు అని పేరు పెడతారు. కామటోళ్ళు ఎక్కువ అమ్ముతారు కనుక కామటోడు అని పేరు పెడతారు. ఉప్పుని రుచి కొరకు వాడతారు. రుచి ఉప్పు వేయకపోతే అది రుచి ఉండదు, చప్పగా ఉంటుంది, తినలేరు. ఉప్పుని ఇంక దేనికి వాడతారు? కొలస్సీ 4వ అధ్యాయం 6వ వాక్యం. మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండలేడి. మీ సంభాషణ ఎట్టుండాలి? మీ మాటలు రుచిగా ఉండాలి అన్నాడు. నా మాటలు మీకు రుచిగా ఉండవు. కారణం ఏంటంటే, నేను చమత్కారాలు కానీ సామెతలు జోడించట్లేదు కదా, ఒకటి వాక్యాలే చెబుతున్నా. ఎందుకని కొద్ది టైం తీసుకుంటా కనుక, ఆ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కనుక కొద్ది సమయము తీసుకొని ఏదో చెప్తున్నాను. మీ సంభాషణ అనేది ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదగాను కృపాసహితముగాను ఉండనీడు. మన సంభాషణ ఎట్టుండాలి? మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి, రుచిగా ఉండాలి. ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. మన సంభాషణ ఎట్లా ఉండాలి? రుచిగా ఉండాలి. మీరు మాట్లాడుకునే మాట రుచిగా ఉండాలి. ఒకటి ఆ వాక్యం బోధిస్తుంది. మీరు మాట్లాడుకునేటప్పుడు అక్కడ నుంచి లేచిపోయే విధంగా ఉండకూడదు. మనం మాట్లాడే మాట నువ్వేం బాగు చేస్తావు, నీ మాటలు ఎవరికి కావాలి అని ఎలగొట్టే విధంగా ఉండకూడదు. కూర్చునే విధంగా ఇంక 4 మాటలు చెప్పయ్యా అన్నట్టుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉప్పు ఇంక దేనికి పని చేస్తుంది చెప్పండి? ఉప్పు ఒకటి రుచి, ఇంకా దేనికి పని చేస్తుంది ఉప్పు? దాన్ని ఏమంటారంటే, నేను దాని అర్థం చెప్తా. కరెక్టే చెప్పాడు బ్రదర్, చెప్పాడు. ఇప్పుడు కొందరు బందలోనే కేకలు పెడతారు. బంద చేసి వచ్చింది. ఇప్పటి వరకు దేవరమ్మ బంద సమాధి కట్టలేదు. ఆ బంద అట్లానే ఉంది. మన సుందరమ్మల గురించి ఎవరు అన్నారు, ఆ బంద అనేది పగిలిపోతుంది, భూమిని ఎర్ర కొడుతుంది, ఆ లోపల పెట్టి బయటకు కానొస్తుంది అంటున్నారు. అర్థం కదా? అయితే లోపల ఏమైందంటే, ఒక్కోసారి ఆ శవము బతుకుతుంది. మనం పాతేసి వచ్చిన తర్వాత కొందరు లోపల ఊపిరి వచ్చి కేకలు పెడతారు. ఉప్పు ఎందుకు వేస్తారు? మందులో పాతి వేసి వచ్చిన తర్వాత లేచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ సమాధి కట్టకూడదు అంటే అందుకని 4 రోజులు ఉంచాల. బందులోంచి లేచి వస్తే పరిస్థితి ఏంటి? లేచి వస్తే ఏముంది, పెట్టిన కాళ్ళతో దాన్ని ప్రాణం వస్తే, వయసోళ్ళు చచ్చినోళ్ళు ప్రాణం వస్తే మళ్ళా పెట్టిన పైకి వెళ్తే మొలలు ఊడిపోతాయి. ఏముంది పైకి రావటం, ఏముంటుంది పెద్ద కథ. సమాధి కడితే రాలేడు, కేకల పబ్బులు పెడుతుంటే అనుకో లోపల. అప్పుడు చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే దండపని తీసేస్తారు. అది తీసేసి పైన బయటికి తెస్తారు. అయితే ఈ ఉప్పు ఎందుకు వేస్తారంటే, 4 రోజులు ఆ మాంసం కదా, శవం అనేది ఊరబెట్టడానికి. అర్థం కదా? ఉప్పు ఎందుకు పోయాలి మరి? ఎందుకు అనవసరంగా కదా. ఉప్పులో ఏ వస్తువు ఉంచినా ఊరబెట్టుటకు అంటే అర్థం ఏంటంటే, దాన్ని ప్రిజర్వ్ చేయుటకు, దాన్ని కాపాడుటకు, దాన్ని సంరక్షించుట కొరకు అని కూడా అర్థం వస్తుంది. ఉప్పు రుచి కొరకు, వస్తువుని నిలవబెట్టుట కంటే
కాపాడు కొరకు వస్తువు పాడు కాకుండా ఉండటానికి 4-5 ఉపయోగాలు ఉన్నాయండి. 4 ఉపయోగాలు లేనని చెప్పాలి ఇప్పుడు మీకు. టైం అయిపోయింది, నా టైం అయిపోయింది. దేవునికి స్తోత్రాలు. ఇంకోటి ఉంది సబ్జెక్టు, ఇంక 2 విషయాలు చెప్పట్లేదు ఉప్పును గురించి. చెప్పుకుంటూ పోతే అంతే సంగతి. మీరు వింటారు కానీ తింటారు కానీ మరలా రెప్పలై ఉండదు మీ దగ్గర నుంచి. ఏదైనా చెబితే చర్చిలోనే మరిచిపోయి ఇంటికి పోతారు. మళ్ళీ ఎప్పుడన్నా ఈ సబ్జెక్టు మీద ప్రశ్న ఇస్తే ఆన్సర్ రాదు మీ దగ్గర నుంచి. అంతేనా? అవునా కాదా? అంతే మీ సంగతి. మన ఉప్పు రుచికి, ఉప్పు వస్తువు కాపాడు కొరకు, ఉప్పు ఇంక దేనికి వాడతారు. ఇంక 2 విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తాలే. ఇప్పుడు మళ్ళీ ఉప్పు గురించి ఎప్పుడైనా సబ్జెక్ట్ వచ్చినట్టు చెప్తా. టైం అయిపోయిందండి. సాంబ్రాణి వాడాడు. సాంబ్రాణి దేనికి వాడతారు? అది కూడా బొందల దగ్గరే అని అంటాడు దానియేలు బ్రదర్. మరి అదే కదా, ఆ బొంద చేసిన తర్వాత దాని మీద మన ఆ కడ్డీలను, సాంబ్రాణి కడ్డీలని వెలిగించాలి పెట్టి వస్తారు. ఎందుకు? ఎవరికి సువాసన? అక్కడ కుక్కలు నక్కలకా? వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కదా. అయితే సాంబ్రాణిని దేనికి వాడతారంటే సువాసనకి హిందువులు ఫోటోల దగ్గర వాటిని వెలిగించి పెడతారు. చక్కటి వాసన వస్తుంటుంది. వాళ్ళు పూజలు చేసుకుంటారు కదా, అక్కడ వెలిగిస్తుంటారు సాంబ్రాణి కట్టిని. ఎందుకంటే సువాసనకి మంచి వాసననిస్తుంది. సాంబ్రాణి పర్వతాలని ఆ లెబనాన్లో ఉంటాయి. లెబనాను, మన ఇజ్రాయెల్ దేశాల్లో కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం మీరు చదవండి. సువాసన కొరకే వాడేది. నైవేద్యములో సాంబ్రాణి వాడుతున్నాడంటే సువాసన కొరకు. ఈ 5వ అధ్యాయం 2వ వాక్యంలో 5వ అధ్యాయం 2వ వాక్యంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దీన్ని ఏమంటారంటే ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు కనుక పరిమళ వాసనగా, సువాసనగా, క్రీస్తు యొక్క సువాసన పరిమళ వాసనగా ఉండకు మన కొరకు తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఆయన సాంబ్రాణి అయి ఉన్నాడు. వాసన సాంబ్రాణి అంటే సాంబ్రాణి ఆ పొడి అయి ఉన్నాడు అని అంటాం కాదు ఇక్కడ, దానికి సూచన అన్నట్టు. ప్రైజ్ లార్డ్. ఇంకోటి ఏంటంటే జీవాహారం. ప్రభువైన యేసుక్రీస్తు జీవాహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, 36వ వచనం, 63వ వచనం. ఇన్ని వచనాలు ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. మరి దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఒక్కొక్క సబ్జెక్టులో కొన్ని అంశాలు ఉంటాయి. అంశాలు ఉప్పు ఎందుకు కలిపారంటే ఆ వస్తువు చెడకుండా, వస్తువు రుచిగా ఉండటానికి, వస్తువు కాపాడబడటానికి. అట్టి సందర్భాలకి ఉప్పు వాడారు. దీంట్లో జీవాహారం అనేది ఈ యొక్క నైవేద్యం అనేది జీవాహారాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రాలు. 63వ వచనం ఒకటి. ఆత్మీయ జీవింపజేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కనుక కానీ అని అంటాడు. ఆత్మయు జీవమునై ఉన్నవి అని చెప్తున్నాడు. ఈ 35, 36 వచనాలనేమో అందుకు యేసు వారితో ఇట్లైన జీవాహారమునే నా ఎదుగు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ తప్పికొనడు. 36వ వచనం. తర్వాత మీరు నన్ను చూసి ఇండియు విశ్వసింపగిన్నారని మీతో చెప్పి తిని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభు సేవ ప్రారంభించినప్పుడు కూడా ఆయన సేవ భూమి మీద ప్రారంభం చేసినప్పుడు ఎన్ని అద్భుతాలు చూసినా ఆయన ఎళ్ళ వాళ్ళకి విశ్వాసం కలగట్లా. అద్భుతాలు ఎన్ని చేసినా విశ్వాసం కలగట్లా. నేను ఎక్కడి నుంచో వచ్చా ఇక్కడికి బాజువాడకి, 350 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చా సేవ చేద్దామని. ఎంత వాక్యం చెప్పినా నా వాక్యం వేళ మీకు ఏడ విశ్వాసం కలుగుతుంది? ఏదో ఆరాధన బోధన అంతమనే కానీ ఏంటి నన్ను చెప్పుకో అంతే సంగతి. ముద్దుగా అయిపోయారు. మరి ముద్దుగా కావాలంటట, ముద్దుగా అయిపోయారు. ముద్దుగా అయిపోయినాడు ముద్దుగా మార్చాలంటట. దానికి కొన్ని నూతనమైన విధానాలను అమలు చేయాలి. వాళ్ళు ఉద్యమం రేకెత్తించాలి. విశ్వాసాన్ని పెంచాలంటే వాళ్ళకి భక్తి మార్గము సరైన విధంగా మేము నేర్పుతున్నామో అనుకుంటున్నాం, కానీ మరి మీరు ఎలా అనుకుంటున్నారేమో. దేవుని స్తోత్రాలు. ఒక కొత్త విధానాలను ఏమన్నా అమలు చేస్తే ఏమన్నా విశ్వాసం పెరుగుద్దేమో. సంఘము చిన్న శైలిగా ఉంది. సంఘము పెళ్ళికి రాలా, వివాహం చేసే వయసు రాలా సంఘానికి. వివాహం చేయటం ఏందంటావు? యేసుప్రభు వస్తే ఆయన పెళ్లి కుమార్తెగా తీసుకోడు. ఈ చిన్నపిల్లలు నాకెందుకని వదిలిపెట్టారు అన్నట్టు. సంఘము ఎదగలేదు అంటాడు. ఎదగిన పిల్లలకి పెళ్లి చేస్తారా? చేయరు కదా అన్నట్టు ఆ పరమగీతంలో రాసి ఉంటుంది. నాకు చిన్న శైలిలో కలదు, దానికి వివాహ వయసు వచ్చినప్పుడు చేయదు, మేమేమి చేయదు అంటారు. అటు దేవుని స్తోత్రాలు. సంఘం ఎదగాలి. రాకడా వస్తుంది, దగ్గరలోనే ఉన్నట్లు ఉంది. ఆ రాకడ వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు అందులో మీరు ఉండాలని నా ఆశ. దేవుడి వాక్యంలో దీవించునుగాక, మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.